హలో మరియు నమస్కారం అందరికీ. ఈ వీడియోను మేము మాట్లాడడానికి వచ్చాము ఎందుకంటే ఈ మధ్య చాలా వేడి పెరిగింది. ఇలాంటి సమయంలో మనం ఎప్పుడూ చల్లని డ్రింక్స్ లేదా కోల్డ్ డ్రింక్స్ తాగుతూనే ఉండాలి లేదా ఆరోగ్యానికి మంచిగాని డ్రింక్స్ తీసుకుంటూ ఉండాలి అనిపిస్తుంది. ఎందుకంటే వాటి వల్ల మనకు కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. మన పిత్త కూడా శాంతంగా ఉండాలి మరియు మనకు ఉండే ఆ చల్లని పానీయం తాగాలనే కోరిక కూడా తీరిపోవాలి. కానీ మనకు తెలియదు మనం తాగే సాఫ్ట్ డ్రింక్స్, సోడా లేదా కోల్డ్ డ్రింక్స్ ఇవన్నీ దాంట్లో షుగర్ లేదా ప్రిజర్వేటివ్స్ ఉన్న ఏదైనా డ్రింక్ మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు, చర్మ సంబంధిత వ్యాధులకు హానికరం కావచ్చు మరియు అవి మీ చర్మ పరిస్థితిని మరింతగా పెంచవచ్చు. ఈ వీడియోలో మనం ఆరోగ్యకరమైన డ్రింక్స్ తయారు చేస్తాం. ఇవి వేసవిని కూడా తట్టుకోగలవు, మీ కోరికను కూడా తీరుస్తాయి, అలాగే కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి మరియు మీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగకుండా చూస్తాయి. అందులో మొదటగా మీరు తయారు చేయాల్సిన డ్రింక్ అంటే స్టీవియా ఆకులతో హిబిస్కస్ ఐస్ టీ తయారు చేయాలి. ఇప్పుడు ఇందులో చేయాల్సింది ఏమిటంటే స్టీవియా ఆకుల పొడిని మీరు క్రష్ చేసి ఉంచుకోవచ్చు. మీరు హిబిస్కస్ ఆకులు తీసుకోవాలి. 2 స్పూన్ల హిబిస్కస్ ఆకులను వేడి నీటిలో మరిగించాలి. తర్వాత దాన్ని వడకట్టాలి. వడకట్టి చల్లారనివ్వాలి. దాని మీద స్టీవియా ఆకుల పొడిని చల్లి ఐస్ వేసుకోవచ్చు. ఇప్పుడు మీ డ్రింక్ రెడీ అయింది. ఐస్ టీ సిద్ధంగా ఉంది. ఇది ఇన్ఫ్లమేషన్ కి అవకాశం ఇవ్వదు. అలాగే ఇది షుగర్ ఫ్రీ కాబట్టి షుగర్ లేకపోతే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్ గా మారుతుంది. ఏదైనా రగడను రానివ్వదు, చల్లదనం ఇస్తుంది మరియు మీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది. తర్వాత మీరు ఇష్టపడితే బేల్ జ్యూస్ తీసుకోవచ్చు. బేల్ జ్యూస్ మన పిత్తాన్ని శాంతింపజేయడంలో, కడుపు సమస్యలను నయం చేయడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో మరియు బ్లోటింగ్, ఆమ్లతను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. మీకు చాలా ఎక్కువగా వేడి అనిపిస్తుంటే, మొటిమలు వస్తుంటే, శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఉంటే, పిత్తం పెరుగుతుంటే మీరు బేల్ జ్యూస్లో పుదీనా ఆకులు వేసుకుని తాగవచ్చు. ఇది మీ పిత్తాన్ని శాంతంగా ఉంచడంలో చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత నేను చెప్పాలంటే మీరు బార్లీ వాటర్ను పుదీనాతో తీసుకోవచ్చు. బార్లీ వాటర్ను మనం ఇక్కడ ఎలా తయారు చేశాం? మనం కొబ్బరి నీళ్లు వేసాం, తులసి ఆకులు తీసుకున్నాం, అలాగే పుదీనా ఆకులు కూడా తీసుకున్నాం. మీరు పైగా వాటిని స్ప్రింకిల్ చేసి తీసుకోవచ్చు. బార్లీ వాటర్ తీసుకుని అందులో కొద్దిగా పుదీనా ఆకులు స్ప్రింకిల్ చేసి తాగండి. ఇది ఇంకా ఏమి చేస్తుంది? మీ లివర్ను డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది, పిత్తాన్ని శాంతింపజేస్తుంది, అలాగే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ను నిలుపుతుంది. దీనివల్ల మీకు డీహైడ్రేషన్ రాదు, మీ చర్మం పొడిగా ఉండదు. తర్వాత మీరు ఇష్టపడితే మీరు తర్బూజా మరియు తులసి జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ తులసి ఆకులు ఉన్నాయి. మీరు తర్బూజా ముక్కలు లేదా స్లైసులు తీసుకుని వాటి మీద తులసి ఆకులు వేసి మీ డ్రింక్ సిద్ధంగా ఉంటుంది. తర్బూజా ఎందుకంటే ఇది డీహైడ్రేషన్ ను తొలగించడానికి, మీ శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి, ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి చాలా మంచి సోర్స్. ఇది యూరిన్ అవుట్పుట్ ను పెంచుతుంది, టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది మరియు వేసవిలో మీకు చాలా మంచి ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే ఇది రుచిలో కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీకు ఉన్న అన్ని తాహతలు కూడా తీరిపోతాయి. మీరు సంతృప్తిగా అనిపించుకుంటారు. చివరిది మనం మాట్లాడుకోబోయే డ్రింక్ బటర్ మిల్క్. బటర్ మిల్క్ మరియు లస్సీకి తేడా ఉంటుంది. మీరు పెరుగు నుండి నేరుగా తయారు చేసిన లస్సీ తినకూడదు. మనము పాలు మరిగించి పెరుగు తయారు చేసి దానితో నెయ్యి తయారు చేసి ఆపై తెల్ల వెన్న తయారవుతుంది. దాని మిగతా భాగాన్ని నీటిలో కలిపి తాగవచ్చు. దాన్నే మనం ఛాస్ లేదా మజ్జిగ అంటాం. కాబట్టి మీరు సోరియాసిస్ రోగి అయితే లేదా ఏదైనా చర్మ సంబంధిత సమస్య ఉన్నా కూడా మీరు బటర్ మిల్క్ తాగవచ్చు. మీ రుచిని పెంచడానికి నల్ల ఉప్పు లేదా జీలకర్ర పొడి వేసుకోవచ్చు. ఇది చాలా చల్లదనాన్ని ఇస్తుంది, అలాగే ఎలక్ట్రోలైట్ సమతుల్యతలు కూడా కాపాడుతుంది. పొట్ట కూడా నిండుగా ఉంటుంది. మీకు జీర్ణక్రియ సమస్యలు, ఉబ్బసం, ఆమ్లత వంటి సమస్యలు ఉంటే వాటిని కూడా ఇది తగ్గిస్తుంది. అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే ఈ డ్రింక్స్ ను అనుసరించాలి. వేసవిలో తాగడానికి మీరు అన్ని ప్రిజర్వేటివ్లు, చక్కెర కలిపిన డ్రింక్స్, కోల్డ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, సోడా, ఆల్కహాల్ ఇవన్నీ మానేయాలి. ఇవన్నీ మానేసి ఈ డ్రింక్స్ తో మీ పిత్తాన్ని కూడా శాంతంగా ఉంచాలి, ఇన్ఫ్లమేషన్ ను కూడా శాంతంగా ఉంచాలి. అలాగే ఈ వేసవిలో మనకు కావాల్సిన కూలింగ్ ఎఫెక్ట్ కూడా మీకు లభిస్తుంది మరియు మీ శరీరం శాంతంగా ఉంటుంది. అదే సమయంలో మీరు డైటరీ పరిమితులను కూడా పాటించాలి. ఎందుకంటే మీరు సోరియాసిస్ రోగి లేదా ఎలాంటి చర్మ సమస్యతో బాధపడుతున్నా, అందులో ఇన్ఫ్లమేషన్ ఉంటే, అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం మీరు ధ్యానం లేదా వ్యాయామం చేయవచ్చు. దీనివల్ల మీ రికవరీ త్వరగా జరుగుతుంది. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా లేదా మీరు మరేదైనా సహాయం కోరాలనుకుంటే మీ ఆహార పదార్థాల్లోనైనా లేదా మీ రోజువారీ జీవన శైలిలోనైనా మీరు కామెంట్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. మా టీంతో కలిసిపోవచ్చు మరియు మీ వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చు. ధన్యవాదాలు మరియు జాగ్రత్తగా ఉండండి.